అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో అయితే 2 రోజులు కలిపి తీసిన వీడియో ఈ ఒక్క వీడియోలో పెడుతున్నానండి. ఇంకా ఇదే వీడియోలో అమ్మ కూడా వచ్చారనమాట. అమ్మతో కబుర్లన్నీ కూడా డైరెక్ట్‌గా అలాగే ఉంచేశాను. మీరు కూడా డైరెక్ట్‌గా వింటూ ఇష్టపడతారని చెప్పి అమ్మ నా కోసం స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు. అంటే పండగకి నేను అక్కడికి వెళ్ళలేదు కదా! చేసుకోలేదని చెప్పి. ఇంకా అవన్నీ కూడా డైరెక్ట్‌గా విందురు ఈ వీడియోలోని. ఇక ఇక్కడైతే గడప పూజిస్తున్నాను కదా! వసంత పంచమి రోజనమాట. ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను. ఇంకా ఒకేసారి ఇక్కడ అంతా గడపంతా పూజించేసుకొని బొట్లవి పెట్టుకుంటున్నాను. వసంత పంచమి అనగానే నాకు సికింద్రాబాద్ దగ్గర హైదరాబాద్‌లో సికింద్రాబాద్ దగ్గర సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంది కదండీ! ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఒకప్పుడు నేను అక్కడున్నప్పుడు చాలా చిన్న టెంపుల్ అనమాట. జస్ట్ ఒక 3 బోన్స్ లాగా ఇట్లా పె ఇనుప కమ్మలతో పెట్టేసి, అందులో చిన్న అమ్మవారు, అటు ఇటు గురువులు శారదా పీఠంకి సంబంధించిన గురువులు విగ్రహాలుండేవి. ఇంకొక వైపున రామయ్య తండ్రు, శివయ్య తండ్రి ఉండేవాళ్ళనమాట. చిన్న టెంపుల్ అండి. కానీ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేసేశారు. మేము ఇక్కడికి నెల్లూరుకొచ్చేసే ముందర ఆ టెంపుల్ అంతా బాగా పెద్దదిగా కట్టేసి, పెద్ద విగ్రహాలన్నీ పెట్టడం, పూజలవి బాగా చేస్తా ఉంటారనమాట అక్కడ. నాకు వసంత పంచమి అంటే నాకు సరస్వతి అమ్మవారు, అక్కడ అమ్మవారే గుర్తొస్తారనమాట. నాకు ఇంటి పక్కనే అనమాట టెంపులు. మేమున్న అపార్ట్‌మెంట్ పక్కనే. రెగ్యులర్‌గా వెళ్తా ఉండేదాన్ని బాబుని తీసుకొని ఎక్కువగా. బాబుకి పాపకి ఇద్దరికి కూడా అక్షరాభ్యాసం నేను అక్కడే చేయించాను. ఇప్పుడైతే చాలా బాగుందని జెప్పి రీసెంట్‌గా ఈనాడు బుక్‌లో ఆర్టికల్ వచ్చిందనమాట అమ్మవారి టెంపుల్ గురించి. అది చదివినప్పుడు ఇంకా నాకవన్నీ గుర్తుకొచ్చాయి. చాలా చేస్తారక్కడ. స్వామివార్లు గూడా పూజలవి బాగా చేస్తారు. నేను కూడా చక్కగా పూజలవి మంచిగా చేయించుకునేదాన్ని. లలితా సహస్రనామం అవన్నీ కూడా పొద్దున్న, ఈవినింగు బ్యాచ్‌లుగా కూర్చొని కూడా చాలా బాగా మంచిగా చదువుతారండి అసలు. అట్లా వింటూ ఉండిపోవాలనిపిస్తది. నాకు మొదట్లో అప్పుడు లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పెద్దగా అప్పుడు అంతగా అంటే టీవీలో వినటమే తప్ప డైరెక్ట్‌గా చూడటం మాత్రం నేను అక్కడే అనమాట. అప్పుడే నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. విని వాళ్ళతో పాటు చదవాలి అని ఇంట్రెస్ట్. కానీ పిల్లలతో వెళ్ళి వాళ్ళతో కూర్చొని చదివే టైం ఉండేది కాదనమాట. కానీ చాలా ఇష్టంగా అనిపిచ్చేది. ఈవినింగ్ ఆ టైంకి వెళ్ళేదాన్ని కాసేపు. పిల్లలు కాస్త విసిగించినంత వరకు ఉండి ఇంటికొచ్చేదాన్ని. అట్లా అమ్మవారి దగ్గర పూజలవి బాగా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఇంకా బాగా డెవలప్ చేశారని చెప్పి విన్నాను. అక్కడే మా ఫ్రెండ్స్ వాళ్ళుంటారు కదా! చాలా బావుంటదండి అక్కడ. ఎవరన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు గూడా తప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్లి రండి. చాలా బావుంటది. శారదా పీఠం వాళ్ళు అంతా తీసుకొని చేస్తున్నారని చెప్పి విన్నాను. గాంధీ హాస్పిటల్ అపోజిట్‌లో ఉంటది టెంపులు. ఇక్కడైతే ఈ గడపంతా పూజించుకున్నాక పూజ చేసుకొని గా అన్నం వండేసాను. ఇక్కడ కర్రీ ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర పప్పయితే పెసరపప్పు హాఫు, కందిపప్పు హాఫ్ 2 యాడ్ చేసి వండుతాననమాట. అట్లా చేస్తేనే పప్పు నాకు బాగుంటదనిపిస్తది. అలా చేస్తా ఉంటాను. ఇంకివాళ పచ్చి మామిడికాయ లేదు. ఇంక చింతపండు రబ్బే వేసేసాను ఇందులో. పచ్చి మామిడికాయ అందుబాటులో ఉంటే మాత్రం అదే ఏస్తాను పులుపుదనానికి. ఇంకా ఈ వంట ఇదంతా ఇంతవరకు నేను ఆ రోజుటి వీడియో పెట్టాను. ఇందులోకి ఈరోజు నంచుకోవడానికి ఇది కాలీఫ్లవరు ఫ్రై చేయమని చెప్పింది పాప. మంచూరియన్ లాగా. ఇంక కాస్త అలా వేపి చేశాననమాట. నేనిది పెద్దగా తిననులెండి. థైరాయిడ్ ఉంది కదా! ఎందుకు తినకూడదంటారు. మేడం ఏమో నాకైతే పథ్యం ఏం లేదు. అన్నీ తీసుకోవచ్చని చెప్పారు. అంటే స్టార్టింగ్‌లో ఉంది కాబట్టేమో బహుశా. అయినా సరే ఎందుకులే అని చెప్పి నేను పెద్దగా తీసుకోవట్లేదు కాలీఫ్లవర్ ఇలాంటివి. ఇక పప్పు రెడీ అయిపోయింది. ఇక కాలీఫ్లవర్ ఫ్రై చేసేస్తున్నాను. ఇంక ఇదంతా అయిపోయాక నెక్స్ట్ అమ్మ వీడియో వచ్చేస్తది వెంటనే. అమ్మతో అన్ని కబుర్లు డైరెక్ట్‌గా విందురు. వారికి వాస తండ్రి కాపాడినైనా కాదు రక్షించినైనా పాడే పంట గొడ్డు బిడ్డలందరినీ చల్లగా చూడు తండ్రి ఆయన అమ్మ కృష్ణయ్యకి మెడలో ఎప్పుడు ఉండేటట్టు
ఒక మాల తీసుకొచ్చేయమ్మ. ఉమ్, ఈ న్యాచురల్ పూలు రోజు పెట్టుకుంటుండొచ్చు, ఉమ్, అదేం కాదు. ఉమ్, అది మటుకు ఎప్పుడు మెల్ల ఉండేటట్టు తీసుకొచ్చేయి. రోజు ఏదో ఒకటి పెట్టు, ఉమ్, పాలు కానీ అటుకులు కానీ, ఉమ్, బెల్లం అటుకులు పెట్టినా చాలా సంతోషం ఆయనకి. ఉమ్. ఏదో ఒకటి అట్టి పండ్లు ఏ ఒకటి పెట్టుకోవచ్చు. అదే పాలు బెల్లం అటుకులు అవే అటుకులు, ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఉమ్, కింద పెట్టుకోవచ్చు. అది. అది అట్ట పెట్టి ఇంకొకటి కూడా స్టూల్ తెచ్చుకుంటాం. తెచ్చుకొని దాని మీద ఉమ్, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అదే ఉమ్, తీసుకొస్తా, మాల ఒకటి తేవాలి. అది బాగున్నాడా కృష్ణ? బాగున్నాడమ్మా కృష్ణయ్య, బాగున్నాడు. తెచ్చాక ఇప్పుడే కదా మనం అవును చూడటం నేను. ఇప్పుడే అమ్మ వచ్చారు, ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్ళారనమాట, అక్కడే దిగేశారు, ఇంకా అన్న తీసుకొచ్చాడు. ఇదిగోండి ఏమేమి తీసుకొచ్చింది. అమ్మ వచ్చారండి, ఇప్పుడే ఊరి నుంచి వచ్చారనమాట. ఏవేవో అన్ని చాలా తీసుకొచ్చారు. ఆ, ఏమేమి తీసుకొచ్చారమ్మా? ఈ లడ్డులు, ఆ, బెల్లంతో చేసిన లడ్లు ఉమ్. నాన్నగారు తింటారని. ఇన్ని టిఫిన్లు ఇన్ని ఏంటి అన్ని. ఇది చిన్న పిన్నం పంపించిందమ్మా, ఆ, ఇది పెద్ద పిన్నం ఇంకో టిఫిన్ ఇచ్చింది. నేను ఎందుకంటే? తేలాక పవర్ పోసుకొని ఎక్కువ వచ్చేసాను. ఆ. మరి మళ్ళా ఇంత పెడుతున్నా. ఇగో ఉప్పు చెక్కలు, మునుగులు, కవరు. నేనేం చెప్పాను వచ్చేటప్పుడు? వద్దని చెప్పావు. మీ నాన్న మనసంతా నీ మీదే ఉన్నాయి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డకి ఎత్తుకోపో ముందు అంట. పిన్నం వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఎవరు తినాలి ఇవన్నీ? అలవాటు కదమ్మా వాళ్ళకి, బాబాయికి. వాళ్ళు ఇప్పుడే కాదులేండి, ఇప్పుడు చేసుకోకూడదనే కాదు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సంక్రాంతికి వచ్చి వెళ్తుంటే మళ్ళీ అమ్మ వాళ్ళు పెట్టి పంపిస్తారు. వాళ్ళకి అది అలవాటు అనమాట ఫస్ట్ నుంచి కూడా. ఈ లడ్లు, బెల్లం లడ్లు కంప్లీట్గా బెల్లంతో చేశారు. ఆ రోజు వీడియో కూడా పెట్టున్నాను కదా, చాలా బాగున్నాయి టేస్టీగా. ఇంకా తక్కువ తెచ్చావమ్మా, ఎందుకు అన్నీ నువ్వే తింటావు. తింటావు పిన్నమ్మ, మైసూర్ పాకులు, బాదుషాలు అన్నీ నేనే తింటానంటే వాళ్ళు అల్లా తింటుంటండి. అక్కడ పోయారమ్మ పిన్నమ్మ లడ్డు శ్రీశైలం చాలా ఎక్కువ పంపించేవాళ్ళు వెళ్ళేటప్పుడు. అక్కడంటే తెలంగాణ సైడ్ ఎక్కువ పెద్దగా అరిసెలు అవి చేసుకోరు కాబట్టి అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్కి అవి ఇచ్చేదాన్ని. వాళ్ళు సెకనాలు చేస్తారు కదా, అవి నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా షేర్ చేసేవాళ్ళు. మాకు తెచ్చింది ఒక టిఫిన్, పెద్ద టిఫిన్ తెచ్చున్నది. అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఎందుకమ్మా అవి ఎవరు తింటారా? నాన్నకేమండి ఇచ్చావా? నాన్నకి ఎన్ని 20-25 ఉంటాయి అంతే. ఉప్పు చెక్కల మునుగులు మా నిప్పట్లు అయితే నా నోట్లో కూడా పెట్టుకోడు కదా. మా నిప్పట్లు ఇదే లేవు ఇది పెట్టుకో, పోసేసుకో. అరిసెలు పప్పు కాంబినేషన్ బాగుంటుందా? తన్వికి ఇష్టం అది, చాలా ఇష్టం. పెసరపప్పు ఉడకబెట్టి అమ్మమ్మ బాగా చేసేది. అమ్మమ్మ వడ, లడ్డు, అరిసెలు, నెయ్యి, పప్పు అన్నీ వేసి ఇంత డీసు కలిపేది. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అంతంత ముద్దలు చేసి పెట్టేది పండగ పోయినాక. ఆమె అంత అపురూపంగా ఉంటుంది, మరి ఎంత నెయ్యి వస్తుంది. అమ్మమ్మ చేష్టాలన్నీ భలే ఉండి. నేను ఆడ చదువుకునేటప్పుడు కూడా పెట్టేది కదా అప్పుడప్పుడు, అంటే నాకు ఓపిక అప్పటికే బాగా ఏజ్ అయిపోయాడు, అప్పటికే ఏజ్ అయిపోయింది కదా, చేసి పెట్టలేక ఇంటికి వచ్చేలాకి బెల్లం, ఇప్పుడు మంచి బెల్లం కదా, బెల్లం వేసేది, దాంట్లో నెయ్యి వేసేది అనమాట. ఆ బెల్లం నెయ్యి అన్నంలో కలిపి పెట్టేది. అది వేడిగా మామూలు అన్నమే, కానీ అది 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 తిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు వచ్చినా నాకు అదే కావాలనేది, అంత టేస్ట్గా ఉండేది. మించు నేను 2 years నేను అమ్మమ్మ దగ్గర. అన్నీ కూరగాయలు, తినే వస్తువులు అన్నీ పెట్టేదండి కదా. పాలతో పంపించింది, పాలతోటి ఇటుపాత పాలు ఎన్ని ఇచ్చేది, ఇంత డబ్బాకి పాలు. ఇటు వచ్చేటప్పుడు ఒక సంచి కూరగాయలు, ఒక సంచి సామాను, మళ్ళీ తినే వస్తువులు. అమ్మమ్మ కాదు, నా కొడుకు కూడా నెల. అమ్మమ్మ కాడ చదువుతున్నాడు కదా ఇన్ని ఏదిరా చిన్నప్పుడు అన్న కొద్దిగా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నాడు అనమాట. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో 3rd 4th క్లాస్. 3rd 4th అక్కడ చదువుకున్నాడు. అమ్మమ్మ చేసే కూరలు పెసరపప్పు, అన్నీ వంకాయ వేసేది, అంత పెసరపప్పు వేసేది.
తిరగబోసి అది కూర. ఒక మునక్కాయ దొరికితే ఒక మునక్కాయ పెసరపప్పు కూర అంతే ఆ, కదమ్మా. పప్పు అన్నిట్లో అన్నిట్లో పప్పే. నేను వాటికి అమ్మ ఇప్పుడు నేను కూర చేస్తా పాపం అమ్మమ్మ కూర చేసుకుని చెప్తుంటా ఫోన్లో. ఇక్కడ చాలా సేపు చాలా విషయాలే మాట్లాడానండి. కానీ కొన్ని కొన్ని సౌండ్స్ డిస్టర్బెన్సెస్ వల్ల అది ఉంచలేకపోయాను. ఇంకా అమ్మయితే చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట నా దగ్గరికి. అది గూడా ఎంతసేపు 1, 1 ½ అవర్ ఉందంతే. ఒక్క నైట్ ఉండమన్నా లేదమ్మా ఎళ్ళాలి. ఇంట్లో నాన్నకి ఇబ్బంది కదా! అని జెప్తది. అస్సలు ఉండరనమాట. ఎప్పుడో రేర్‌గా నెల్లూరుకి వస్తే ఏదో హాస్పిటల్ చెకప్ కోసం అలా వస్తారు. ఆ రోజు చూయించుకొని ఎళ్ళిపోతారు. వీలైతే అన్న దగ్గరికి వచ్చి అక్కడ అన్నాని, పిల్లల్ని, ఇక్కడికొచ్చి నన్ను చూసేసి ఎళ్ళిపోతా ఉంటారు. ఒక్కరోజు ఉండమన్నా ఉండరు. ముఖ్యంగా వాళ్ళకేంటంటే ఇంటి దగ్గర గొడ్డు, గోదా ఉన్నాయి కదమ్మా! వాటిని వదిలిపెట్టేసి మేమిక్కడ ప్రశాంతంగా ఉండేమా అని చెప్తారు. అవి బిడ్డల కన్నా ఎక్కువనమాట వాళ్ళకి. అంటే అంత బాగా చూసుకుంటారు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఒక్క నిమిషమైనా సరే కళ్ళారా చూసుకొని వెళ్ళిపోతారనమాట. చాలా రోజుల తర్వాత వచ్చిందమ్మ. ఇక చాలా కబుర్లే నడిచాయి ఇక్కడ. మమ్మల్ని కూడా రమ్మంటది. కానీ ఎక్కువ రోజులు మేము ఉండడం మాకు వీలు పడదు కదండీ! ఇప్పుడు పిల్లలు, ఇంటి బాధ్యతలన్నీ ఉంటాయి కదా! మీ బాధ్యతలు మీవమ్మా అని చెప్పద్ది. ఎక్కువ ప్రెషర్ చేయదనమాట. మళ్ళీ ఇంట్లో ఇబ్బంది కదా! వాళ్ళకి కూడా భోజనానికి వాటికి వెళ్ళండి అని చెప్పద్ది మంచిగానే. ఏదున్నా సరే లోపలొకటి, బయటకొకటి అట్లా మాట్లాడటం రాదు అమ్మకి. మొ వె ఏదున్నా సరే ఓపెన్‌గా చెప్పేస్తదనమాట. ఆ తత్వం అమ్మది. అమ్మని దగ్గరగా చూసిన వాళ్ళకి ఆ విషయం అందరికీ తెలుసు. ఇక అమ్మ వెళ్ళిపోయాక ఇక కాసేపు పడుకున్నాను. ఇంక తర్వాత ఈవినింగ్ అదే రోజు అన్న మూవీ టికెట్స్ తీసిచ్చాడనమాట. ఏ చాలా రోజులైపోయిందండి. దాదాపుగా 1 ఇయర్, 2 ఇయర్స్ అవుతుందనుకుంటాను మూవీకెళ్ళి. ఆహ్, ఈరోజు వెళ్ళామనమాట. అది చిరంజీవి గారి మూవీ వచ్చింది కదా! ఇంక అక్కడికి వెళ్ళాము. తీసుకెళ్ళాడు. చాలా రోజుల తర్వాత మూవీ జూసాను. ఏదైనా మంచి మూవీ ఫ్యామిలీతో కలిసి చూసేలాంటి మూవీ వస్తే తప్పకుండా అన్న తీసుకెళ్తారు. మా వారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మూవీకి వెళ్ళటం అదంతా గూడా. నాకు కూడా అండి ఆ రోజు ఏందో చాలా బలవంతంగా కూర్చున్నట్టు అనిపించిందనమాట. మూవీ అయితే బావుందండి. మూవీ గురించి కాదు. రెయిన్ స్క్వేర్ అక్కడికి వెళ్ళామనమాట. స్క్రీన్ అయితే చాలా పెద్దదిగా బావుంది గానీ, సీటింగ్ నాకు నచ్చలేదండి. వెనకాల ముందు వైపుకొచ్చింది సీట్ కాస్త. మెడ దగ్గరంతా పట్టేసినట్టు అయిపోయింది. ఎప్పుడెప్పుడు మూవీ అయిపోద్దా, ఇంటికెళ్ళిపోదామా అనిపించిందనమాట. అలా ఉన్నింది నా ఫీలింగ్ అసలు ఆ రోజంతా అసలు. మూవీ అయితే పర్వాలేదు. ఎక్కడ బోర్ కొట్టలేదు. బానే అనిపించింది. ఆ ఏజ్‌లో కూడా చిరంజీవి గారు బాగా యాక్టివ్‌గా చేశారు అనిపించిందనమాట. కాసేపు అలా ఆ రోజు టైం అంతా అలా స్పెండ్ చేశాము. ఇక్కడ పిల్లలకి పాప్‌కార్న్ అవి తీసుకొచ్చాడన్నక్కడ. అవి తింటున్నారక్కడ. హాయ్ చెప్తున్నారందరూ. నిషి, తన్వి, మేధాంష్ కూడా తీసుకొచ్చారప్పుడు. అదే 3 డేస్ హాలిడేస్ వచ్చున్నాయి కదా! అందుకని మేధాంష్‌ని కూడా తీసుకొచ్చారు హాస్టల్ నుంచి. ఇంకా బయటకొచ్చాక కొన్ని ఫోటోస్ అవి దిగాము. ఇక్కడ పైన పిక్చర్ యూనిక్‌గా ఉందని చెప్పి అక్కడ ఫోటోస్ అవి తీసుకున్నాము. ఈ మూవీలో ఈ సాంగొచ్చేటప్పుడు కింద చీకట్లో చిన్న పిల్లాడు భలే డాన్స్ ఏసాడండి పాట మొత్తం కూడా. అసలు ఏమాత్రం ఫియర్ అవ్వకుండా. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.